హాయ్ ఫ్రెండ్స్, మనం డైలీ టార్గెట్స్లో భాగంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, తర్వాత సింధు నాగరికత, తర్వాత సింధు నది, ఈ 3 టాపిక్స్ను డే 1 రోజు తీసుకోవడం జరిగింది. సో దానికి సంబంధించిన ప్రశ్నలు మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాను. సో మీరు అందరూ కూడా దానికి ఆన్సర్ చేశారు. చాలామంది కరెక్ట్గా ఆన్సర్ చేయడం జరిగింది. కొన్ని కఠినమైన ప్రశ్నలు కూడా మంచి సమాధానాలు ఇచ్చారు అందరూ. సో వాటికి సంబంధించి మనం ఇప్పుడు ఆ ప్రశ్నలు చూద్దాం. ఇక నుంచి కూడా మనం ఇచ్చే టాపిక్స్ సంబంధించి మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. సో అక్కడికన్నా ఎక్కువ క్వశ్చన్స్ యూట్యూబ్లోనే ఉంటాయి. బట్ ఏంటంటే అక్కడ మీకు ఏదైతే మిమ్మల్ని టెస్ట్ చేయాలనుకుంటున్నానో ఆ ప్రశ్నలు మాత్రం అక్కడ ఇస్తా. మిగతా నార్మల్గా కొన్ని కామన్ క్వశ్చన్స్ అన్నీ కూడా యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మీరు చూడండి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటి నుండి త్రిసభ్య సంస్థగా కొనసాగుతుంది అనేది ప్రశ్న. సో మనకు కేంద్ర ఎన్నికల సంఘం అనేది ప్రారంభించబడినప్పుడు ఏకసభ్య కమిషన్గా ఉండేది. సో ఎప్పటి వరకు ఉంది అంటే 1989 వరకు కూడా ఏకసభ్య కమిషన్గానే కొనసాగింది. 1989 అక్టోబర్లో దీన్ని త్రిసభ్య కమిటీ చేయడం జరిగింది. అయితే మళ్ళీ 1990లో దీన్ని మళ్ళీ ఏకసభ్య కమిషన్గా మార్చారు. సో మళ్ళీ ఫైనల్గా అక్టోబర్ 1993లో దీన్ని త్రిసభ్య కమిటీగా మార్చడం జరిగింది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ 1993. ఇక్కడ మనం చూస్తే 21% కరెక్ట్గా పెట్టడం జరిగింది నేను తీసుకున్న టైంకి. ఓకే, కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటి నుండి త్రిసభ్య సంస్థగా కొనసాగుతుంది అని అంటే 1993 గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ క్రింది వాటిలో సరికానిది ఏది అనేది ప్రశ్న. సో ఇక్కడ ప్రధాన ఎన్నికల కమిషనర్కు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమానమైన జీతభత్యాలు అందుతాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్కి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో సమానమైన జీతభత్యాలు అందుతాయి అనేది ఇక్కడ ఉంది. నెక్స్ట్ చూద్దాం. అభిప్రాయ భేదం వచ్చినప్పుడు మెజార్టీని బట్టి నిర్ణయం జరుగుతుంది. సో ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం 3 ఉంటారని. సో ఆ 3లో మెజారిటీ, ఇప్పుడు మన ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా మెజారిటీ, ఎలక్షన్స్ తీసుకున్నా ఏది తీసుకున్నా మెజారిటీకి ప్రిఫరెన్స్ ఉంటుంది. సో ఇక్కడ కూడా 3 ఉన్నప్పుడు ఈ 3లో ఎవరైనా ఇద్దరు ఒక నిర్ణయం తీసుకొని ఇంకొకరు దాంతో విభేదించినప్పుడు ఈ ఇద్దరి నిర్ణయమే చెల్లుబాటు అవుతుందని చెప్తున్నాడు. సో ఇది కరెక్ట్. పదవీ కాలం 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు, ఇది కూడా కరెక్టే, తెలిసిందే ఇది మీ అందరికీ. 6 సంవత్సరాలు ఇంకెవరు ఉంటారు? కాగ్ కూడా ఉంటాడు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఇతర ఎన్నికల కమిషనర్లకు ప్రధాన ఎన్నికల కమిషనర్కు సుప్రీంకోర్టు న్యాయమూర్తికి లభించే జీతభత్యాలు ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇతర ఎన్నికల కమిషనర్లకు తర్వాత ప్రధాన ఎన్నికల కమిషనర్కు అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 2 ఉన్నాయి ఇందులో. ఇది ముందిస్తే మనం డైరెక్ట్గా చూస్తాం, కానీ వీడు తర్వాత ఇచ్చిండు కాబట్టి సుప్రీంకోర్టు న్యాయమూర్తికి లభించే జీతభత్యాలు అంతా, ఇది కరెక్టే. సో నువ్వు ఇక్కడ ఇతర ఎన్నికల కమిషనర్ల కానీ చూడలేదనుకో, ఇక్కడ ఇది పెడితే రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మనకు ఈ జీతభత్యాలకు సంబంధించి 2 సేమ్ ఉన్నాయి కాబట్టి ఈ జీతభత్యాల విషయంలో ఎలా ఉంటుందంటే, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కాకుండా మిగతా న్యాయమూర్తులు ఉంటారు కదా. సో ఆ న్యాయమూర్తులకు ప్లస్ ఈ ప్రధాన ఎన్నికల కమిషనరు తర్వాత ఇతర వీరికి పెద్ద తేడా లేదు. ఇక్కడ ప్రధాన ఎన్నికల కమిషనర్ అయినా మిగతా కమిషనర్లు అయినా కూడా వీళ్ళందరూ సమానమే. సో అధికారం రీత్యా ఇతను హెడ్గా ఉంటాడు అంతే తప్పితే వీళ్ళందరూ కూడా సేమే అని అర్థం. సో ఇక్కడ సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు సంబంధించిన జీతభత్యాలు, వారికి ఉండే ఏ అయితే సౌకర్యాలు పరిస్థితులు ఉంటాయో సేమ్ అవే వీరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి? చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి, తర్వాత మిగతా కమిషనర్లకు కూడా సేమ్ ఉంటాయని దీని అర్థం. సో ఇక్కడ మనకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అన్నాడు కాబట్టి మనకు సరికాంది ఏది అంటే ఇదే సరికాంది. ఓకే, ఈ 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏం జరిగింది 1989లో అని అడుగుతున్నాడు. సో ఇది ఓటింగ్ వయసు 24 నుండి 21 అయినది.
ఓటింగ్ వయసు 21 నుండి 19 అయినది అంటే రాంగ్. ఓటింగ్ వయసు 12 నుండి 18 అయినది ఇది కూడా రాంగ్. సో మనకు ఓటింగ్ వయసు 21 నుండి 18 అయినది 1989లో వచ్చిన 61వ రాజ్యాంగ సవరణ ద్వారా జరిగింది ఏంది అంటే 21 సంవత్సరాలుగా అప్పటిదాకా ఉన్న ఓటింగ్ వయసుని 18 ఇయర్స్ చేయడం జరిగింది. క్రింది వాటిలో ఒకటి ఎన్నికల సంఘంకు సంబంధించి సరికానిది. రాజకీయ పార్టీలకు గుర్తులు కేటాయిస్తుంది. అవును, గుర్తులు కేటాయిస్తుంది, గుర్తింపును కూడా ఇస్తుంది. కరెక్ట్. రాష్ట్రపతి చెప్పిన విధంగా నియోజకవర్గాలను విభజిస్తుంది. సో చాలామంది ఇదే పెట్టారు, చూద్దాం. పార్టీలు మరియు అభ్యర్థులకు నియమావళిని రూపొందిస్తుంది. సో ఎన్నికల టైంలో వాళ్ళు ఎటువంటి నియమాలను పాటించాలి, ఒక పార్టీకి ఉండాల్సిన నియమ నిబంధనలన్నీ కూడా రూపొందిస్తుంది. కరెక్ట్. ఎన్నికల తేదీలను, షెడ్యూల్, అలాగే నామినేషన్ పత్రాలు, ఎన్నికల తేదీలు, దానికి సంబంధించిన షెడ్యూలు, తర్వాత నామినేషన్ పత్రాలు కూడా పరిశీలన చేస్తుంది అంటున్నాడు. సో ఇది కూడా కరెక్ట్. ఇది ఎందుకు రాంగ్ అంటే రాష్ట్రపతి చెప్పిన విధంగా కాకుండా డీలిమిటేషన్ కమిటీ ఉంటుంది. సో ఈ డీలిమిటేషన్ పార్లమెంటు నియమించే ఒక కమిటీ డీలిమిటేషన్ కమిటీ. సో ఈ కమిటీ ప్రకారంగా నియోజకవర్గాలు విభజించబడతాయి. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏది అంటే ఇది. సో అంటే సరికాంది అని అర్థం. భారత ఎన్నికల సంఘం భవనం పేరు. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మన క్లాసులో ఇది ఎందుకు చెప్పలేదంటే ఇక్కడ ఈ ప్రశ్న ఉంది కాబట్టి అక్కడ మనం డే 1 ఇలా కేంద్ర ఎన్నికల సంఘం అనేది ఏదైతే టాపిక్ చెప్పడం జరిగిందో అందులో దీని గురించి చెప్పలేదు. సో ఎందుకంటే ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో చాలా ఇంపార్టెంట్ ఇది. భారత ఎన్నికల సంఘం భవనం పేరు ఏది అంటే నిర్వాచన్ సదన్. నిర్వాచన్ సదన్. ఈ యోజన భవన్ అంటే ప్లానింగ్ కమిషన్ ఉండే కదా, దానికి సంబంధించి. భారత రాజ్యాంగంలోని 15వ భాగంలో ఎన్నికల సంఘం గురించి పేర్కొనబడింది. సో ఎన్నికల సంఘం గురించి ఎక్కడ పేర్కొనబడింది? 15వ భాగం. సో ఇది కరెక్టే. అధికరణ 324 నుండి 329 వరకు ఎన్నికల సంఘం గురించి తెలుపుతాయి. సో ఇది కూడా కరెక్ట్. ఇక్కడ మనకు 324 అనేది నిర్మాణం గురించి, 326 ఓటింగ్ గురించి, వయోజన ఓటు హక్కు గురించి. సో ఇదంతా కూడా చెప్తుంది కాబట్టి మనకి ఇక్కడ ఈ 2 మాత్రమే సరైనది అని ఉంది. సో చాలామంది దీన్ని పెట్టిరు. సో ఇక్కడ చూడండి, ఈ 2 కరెక్ట్ అని తెలిసి వీళ్ళకి, నాకు తెలిసి, కాకపోతే 2 సరైనవి పెట్టాలనుకొని ఇక్కడ ఇది పెట్టిరు. ఇది ఇలాంటి మిస్టేక్స్ మనకు ఎగ్జామ్లో జరిగితే 1 మార్కు పోయే ఛాన్స్ ఉంటుంది. 1 మార్కు వల్ల నువ్వు సివిల్ కానిస్టేబుల్ అయ్యావు అనేవి ఏఆర్ కానిస్టేబుల్ అవుతావు. సో ఇలా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. లేదంటే ఫైర్ వచ్చేది సివిల్ వస్తుంది, ఎక్సైజ్ వచ్చేది సివిల్ వస్తుంది, ఇలా జరుగుతుంటాయి. సో 1 మార్కు చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్లో. ఇక్కడ క్లియర్గా చూడాలి మనం. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ 1 మాత్రమే సరైనది అన్నాడు, అంటే ఈ ఒక్కటే సరైనది. 2 మాత్రమే సరైనది, ఈ 2 అంటే ఈ 2వది మాత్రమే సరైనది అని అర్థం. 1, 2 సరిగా, ఇవి 2 కాదు. 1, 2 సరైనవి, ఇవి 2 సరైనవని ఇక్కడ ఉంది ఆప్షన్. నాకు తెలిసి 31% ఎవరైతే పెట్టిరో వీళ్ళందరూ ఈ 2 సరైనవే అని ఈ ఆప్షన్ పెట్టిరు వాళ్ళు. మీరు పెట్టాల్సింది ఇది. సో ఇలా కూడా కన్ఫ్యూజ్ చేస్తారు మనకి ఎగ్జామ్లో. కన్ఫ్యూజ్ కావద్దు ఎట్టి పరిస్థితుల్లో, ఇలాంటివి మనల్ని ముంచుతాయి. ప్రధాన ఎన్నికల అధికారిగా పనిచేసిన తొలి మహిళ. ఈ జయంతి పట్నాయక్ వీళ్ళంతా కూడా మనకు ఉమెన్స్ కమిషన్కి సంబంధించి. ఫాతిమా బీబీ సుప్రీంకోర్టు, హిమా కోహ్లీ సుప్రీంకోర్టు. సో ఇక్కడ విఎస్ రమాదేవి, ఒకే ఒక మహిళ ప్రధాన ఎన్నికల అధికారిగా పనిచేసిన తొలి మహిళ విఎస్ రమాదేవి. క్రింది వాటిలో సరికానిది ఏది అన్నాడు. ఓటర్ గుర్తింపు కార్డును ప్రవేశపెట్టిన తొలి ప్రధాన ఎన్నికల అధికారి టిఎన్ శేషన్. ఎన్నికల కమిషన్కి సంబంధించి మనకు చాలా అంటే టిఎన్ శేషన్ సంస్కరణలు అనాలి మనం. సంస్కరణలు రిఫార్మ్స్. సో టిఎన్ శేషన్ ఇప్పుడు మనకు ఓటర్ కార్డు కావచ్చు, తర్వాత 14 డేస్లో మనం విత్డ్రా చేసుకోవడం, స్క్రూటినీలు, తర్వాత 48 డేస్ మనము 48 అవర్స్ ఎలక్షన్ ముందు 48 అవర్సే క్యాంపెయినింగ్ ఆపేయడం, ఇలాంటివన్నీ కూడా పెట్టింది టిఎన్ శేషన్ గారు. ఇతనికి రామన్ మెగసెస్ అవార్డు కూడా రావడం జరిగింది. టిఎన్ శేషన్తో పాటు రామన్ మెగసెస్ అవార్డు పొందిన మరొక వ్యక్తి మైఖేల్ లింగ్డో అనే వ్యక్తి.
ఎలక్షన్ కమిషన్కి సంబంధించి. సార్వత్రిక వయోజన ఓటు హక్కు గురించి తెలిపే ఆర్టికల్ 326. సో ఇంతకుముందే మాట్లాడుకున్నాం, ఇది కూడా కరెక్టే. మొదటి ఎన్నికల ప్రధాన అధికారి నరహరి రావు అన్నాడు. సో ఇక్కడ ప్రస్తుతం ఉన్న ప్రధాన ఎన్నికల కమిషనర్లు ఇక్కడ ఇప్పుడున్నోళ్ళు ఎవరు అని చెప్తున్నది. రాజీవ్ కుమార్, అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్, ఇది కూడా కరెక్టే. సో ఈ మొదటి ఎన్నికల ప్రధాన అధికారి నరహరి రావు అన్నాడు. సో చాలామందికి నరహరి రావు ఎవరో తెలుసు, ఎవరో మీరు కామెంట్ చేయండి. ఎన్నికల సంఘంకు సంబంధించి సరికానిది. పార్టీల మధ్య వివాదాలను విని పరిష్కరిస్తుంది. అవసరమైతే వేరే వ్యక్తిని కూడా నియమించగలుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ చూద్దాం. పాక్షిక న్యాయ సంబంధ విధులు. సో ఇది కరెక్టే. తొలి ఓటర్ల దినం 2011 జనవరి 25, 2024 ఓటర్స్ డే. నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ షూర్ అనేది థీమ్ అంటుండు. సో ఇది కూడా కరెక్టే. ప్రచారం పూర్తయిన తర్వాత 48 గంటలు మద్యం అమ్మకాలు జరపాలి. ఇక్కడ ఇది చూడాలి మనం, జరపాలి అన్నాడు. ఇక్కడ నీకు జరపాలా? 48 గంటలు మందు పంచాలా? సో పంచడం అనేది తప్పు కదా. సో అంటే ఇక్కడ బయట జరిగేది అదే అయినా కూడా రూల్ ప్రకారం తప్పు. ఈ 48 గంటలు జనాలను ఎవరు ప్రభావితం చేయకూడదు, వాళ్ళు ఇష్టపూర్వకంగానే ఓటేయాలి అనే కాన్సెప్ట్తో ఇది పెట్టడం జరిగింది. ఇక్కడ మనం ఇచ్చింది ప్రచారం పూర్తయిన తర్వాత 48 గంటలు అమ్మకాలు జరపాలి అని ఇచ్చినాం. సో ఇక్కడ కూడా ఈ మిగతా వాళ్ళు వీటిని పెట్టిరు అని అంటే దీని అంతగా గమనించలేదు అని అర్థం. ఎందుకంటే నీకు ఇది తెలియకున్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఆన్సర్ చేసే విధానం చూడండి. పార్టీల మధ్య వివాదాలను విని పరిష్కరిస్తుంది. ఈ విషయం నీకు తెలియదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కెడదాం. పాక్షిక న్యాయ సంబంధ విధులు నిర్వహిస్తుంది. ఈ విషయం కూడా నీకు తెలియదు. సో ఈ రెండు లింక్ ఉన్నాయి సింపుల్గా. ఇది తెలుసు నీకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది తెలుసు 2011లో జరిగింది, తర్వాత 2024 థీమ్ తెలుసు. సో ఇది కరెక్టే నీకు తెలిసింది. ఈ రెండు తెలియదు. దీన్ని అబ్జర్వ్ చేసినప్పుడు అమ్మకాలు జరపాలి అన్నాడు. సో ఈ రెండు నీకు తెలియకున్నా ఇది తప్పు కాబట్టి దీన్ని ఆన్సర్గా పెట్టేయచ్చు డైరెక్ట్గా. సో ఇలాంటి మనకు ఎగ్జామ్లో చాలా ఉంటాయి క్వశ్చన్స్, వాటిని నువ్వు పట్టుకుంటే మంచి స్కోర్ సాధించవచ్చు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. క్రింది వారిలో దేనికి కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఎన్నికలు జరగవు? సో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అని ఉండాలి, సరే రాష్ట్రపతి అని ఉంది. పార్లమెంటు, పంచాయతీలు. సో కేంద్ర ఎన్నికల సంఘం అనేది మనకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పార్లమెంట్ ఎన్నికలు, తర్వాత రాష్ట్ర శాసనసభ ఎన్నికలు నిర్వహిస్తుంది. ఈ పంచాయతీలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది మనకు 243K ప్రకారం. 243K ప్రకారం ఇదంతా కూడా మనం క్లాస్లో మాట్లాడుకోవడం జరిగింది. సో ఇక అనలైజ్ చేద్దాం అంతే. నెక్స్ట్